ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికే వెళ్ళాలి అంటే అందరూ దేవుడి దగ్గరికే వెళ్ళిపోతారని అర్థం కాదు. బట్ వీ షుడ్ ఎయిమ్ టు గో టు గాడ్ బై యాక్సెప్టింగ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించిన వారు, సత్యాన్ని తమ హృదయాల్లోనికి చేర్చుకున్నవారు, క్రీస్తు కొరకు బ్రతికిన వారు, ఆత్మరక్షణ పొందిన వారు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తారు. లేఖనాలు సెలవిస్తున్న సత్యం ఇదే. మీరు ఆంతర్య పురుషుని యందు శక్తి కలిగి ఉండండి. బాహ్య పురుషుడు కృషించిపోయే రోజులు వస్తాయి. ఇప్పుడున్న బలం నీకు ఒక రోజున ఉండకపోవచ్చు. పదే పదే నేను చెబుతుంది అదే. నువ్వు దేవుని కొరకు ఏదైనా చెయ్యాలనుకుంటే సమయం ఉన్నప్పుడే చేయి, ఆరోగ్యం ఉన్నప్పుడే చేయి, శక్తి ఉన్నప్పుడే చేయి. అలా కాకుండా శక్తి అంతా అయిపోయిన తర్వాత నాకు కనుదృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యం, కనుదృష్టి అంతా పోయిన తర్వాత ఇప్పుడు చాలా ఆశగా ఉంది ఏం చదవాలని. ఒక ఆయన రాశాడు, పాట రాశాడు, ఒక యవనస్తుడే రాశాడు అనుకోండి. కానీ ఆయన రాసిన పాటలు ఏముంటుందంటే హృదయారణ్యంలో వినిపిస్తుంది ఒక కేక, నాకు బలము ఉన్న